దేవుని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం నుంచి 10వ వచనం దాకా చదువుతున్నాం. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం నుంచి 10వ వచనం దాకా చదువుతున్నాం. మనము మేలు చేయుట యందు విసుగక ఉండుము. మనము మేలు చేయుట యందు విసుగక ఉండుము. మనము అలయకగా మేలు చేసితిమని తగిన కాలమందు పంట కోతుము. కాబట్టి మనము సమయము దొరికిన కొలది అందరి ఎడలను విశేషముగా విశ్వాస స్వగృహమందు చేరిన వారి ఎడలను మేలు చేయదము. చాలు. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తుతి కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రాత్రి వేళ సమయంలో ఈ ప్రార్థన చూడికకు చేరువచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. అందరు బాగున్నారు కదా? దేవునికి మహిమ కలుగును గాక. చదువుకున్నటువంటి లేఖన భాగాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే మన అంశం ఏమిటంటే సహాయము చేసే చేతులు. మనం 6వ వచనంలో జ్ఞాపకం చేసుకుంటే వాక్యము 6వ వచనాన్ని చదువుకున్నాం. అక్కడే వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించు వానికి మంచి పదార్థములన్నిటిలో భాగం ఇవ్వవలను. మోసపోపుడి దేవుడు వెక్కిరింపబడడు. మనుషుడు ఏమి విత్తును ఆ పంటనే కోయును. ఎలా అనగా శరీర ఇచ్చలను బట్టి విత్తువాడు తన శరీరమును బట్టి శరీరము నుండి చేయమను పంటను కోయును. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ పంట నిత్య జీవమను పంట కోయును. చాలు. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తుతి కలుగును గాక. ప్రియమైన సహోదరి సహోదరుడా, చదవబడినటువంటి లేఖన భాగంలో మనం జాగ్రత్తగా గమనిస్తే మనము మేలు చేయట యందు విసుగక ఉండాలి. మనము అలయక మేలు చేసి తిని మనము మేలు చేసేటువంటి విషయంలో విసుగకుండా ఉండాలి. ఇతరులకు మన యేసు ప్రభు చెప్పేటువంటి మాట ఏంటంటే నీ పొరుగు వారిని ప్రేమిస్తామంట. మన పొరుగు వారు ఎవరన్నా? దేవుని నమ్ముకున్న వారే. మనమందరము నా పొరుగు వారు ఎవరంటే మీరంతా నా పొరుగు వారే, నాకు సహోదరులు. ఒక తల్లి గర్భంలో జన్మించినటువంటి వారముగా మనమందరము దేవుడు భావిస్తున్నాము. దేవుని గర్భంలో నుంచి వచ్చినటువంటి వారు తన స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి సంఘముగా, ఒక కుటుంబముగా, మనం ఒక తల్లికి ఒక తండ్రికి పుట్టిన వారముగా, ఆ పరమందునటువంటి దేవుని బిడ్డలముగా, కుమార్తెలముగా మనమున్నాం. ఇదొక సంఘమే కాదు, కానీ ఎక్కడ సేవకులు ఒక సంఘాలను కట్టి ఉన్నారో ఆ సేవకులు కట్టినటువంటి ఆ సేవకులు ప్రయాసపడినటువంటి ఆ ప్రయాసకు ప్రతిఫలంగా దేవుని యొక్క ఆత్మ ద్వారా దేవుని యొక్క స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి సంఘముగా ఈ ప్రపంచవ్యాప్తంగా సంఘాలు ఉన్నాయి. వారందరూ కూడా ఒక తండ్రికి, ఆ పరమ తండ్రికి పుట్టినటువంటి ఒక కుటుంబంగా మనం అందరం మన పొరుగు వారు ఎవరు అంటే ఈ యొక్క సంఘస్థులే, దేవుని పిల్లలు అని మనం చెప్పుకోవాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇది భౌతికమైనటువంటి కుటుంబాన్ని మనం ఆలోచన చేస్తాం, కానీ ఆత్మ సంబంధంగా దేవుని పిల్లలముగా దేవుడు ఆలోచన చేస్తున్నాడు. ప్రియ తల్లి, ప్రియ సహోదరి సోదరుడా, మనం గమనించాలి. మన పొరుగు వానికి సహాయము చేయాలి, మన పొరుగు వానికి మేలులు చేయాలని దేవుడు తెలియచేస్తున్నాడు. వాళ్ళు ఏ సంఘమైనా, ఏ ప్రాంతమైనా, ఎవరైనప్పటికీ కూడా వాళ్ళని ప్రేమించి వాళ్ళకి సహాయం చేసే విధంగా మనం ఉండాలి. వాళ్ళు వేరే గ్రామస్తులు, వేరే సేవకులు, వేరే విశ్వాసులు మన మధ్యలోనికి వచ్చినప్పుడు వాళ్ళని చేర్చుకొని
వాళ్ళు స్వార్థ ప్రకటించడానికి వచ్చింటే వాళ్ళకు సహాయం చేసేటువంటి వారంగా, వాళ్ళకు మేలు చేసేటువంటి వారంగా మనం ఉండాలని దేవుని దాసునిగా మీకు తెలియజేస్తున్నాం. వాళ్ళు మనకు ఖచ్చితంగా తెలియజేస్తే, వాళ్ళు మనల్ని ఆహ్వానిస్తే, తెలిసినప్పుడు వాళ్ళు ఆహ్వానించినప్పుడు వాళ్ళ దగ్గరికి పోకుండా ఉండడం అది మంచిది కాదు. వాళ్ళకి మేలు చేయాలి, వాళ్ళు స్వార్థ ప్రకటించేటట్టుగా వాళ్ళను ప్రోత్సహించాలి. వాళ్ళు ఎందుకొరకు వాళ్ళు పని కట్టుకొని వచ్చారు ఈ గ్రామానికంటే, సువార్త ప్రకటించే భారం వాళ్ళ మీద మోపబడింది కనుక వాళ్ళ ఆశతో వచ్చారు. వాళ్ళు ఏ గృహానికి వచ్చినా, ఏ సంఘానికి వచ్చినా, ఏ ప్రాంతానికి వచ్చినా వాళ్ళకు మేలు చేసేటువంటి వారంగా మనం ఉండాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకే దేవుని వాక్యము సెలవిస్తుంది, మేలు చేయుటలో మనము మేలు చేయుట ఎందు విసుగక ఉందుము, మనము అలయక మేలు చేసితిమని తగిన కాలమందు పంట పోతుము. ఎలాగ పంట కోస్తాం మనం? మేలు చేసినటువంటి మేలుకు బదులుగా మనం ఎలాంటి పంట కోస్తామంటే చాలా ఆత్మీయమైనటువంటి పంట కోస్తాం. మనం ఎలాంటి పంట కోస్తాం? ఆత్మీయమైనటువంటి దేవుని నిత్య జీవము పొందుకునేటువంటి ఆత్మ సంబంధమైనటువంటి పంట మనం కోస్తాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం అందరినీ ప్రేమించే వారముగా ఉండాలి, అందరినీ కలగలుపుకునే వారముగా ఉండాలి, అందరినీ ఓదార్చే వారముగా ఉండాలి, అందరికీ సేవ చేసేటువంటి వారముగా ఉండాలి. మదర్ తెరీసా అనేటువంటి ఒక భక్తురాలు యేసు ప్రభువును విశ్వసించి, యేసు ప్రభు ప్రేమలో రోగులకు సేవ చేయాలని ఆమె సమర్పించుకుంది. ఎవరికి? పేదలకు, దిక్కులేని వారికి, విధవరాండ్లకు, మరి రోగులకు, అలాంటి వారికి సేవ చేయాలని మదర్ చరిత్ర ఆమె ఎంతగానో దేవుని సేవకు అప్పగించుకుంది. ఆమె గొప్ప సేవ చేసింది. కుష్ఠరోగులను ఆనాటి కాలంలో వాళ్ళనందరినీ రాళ్లతో కొట్టి వెలుపటికి వెలివేసేవారు. అలాంటి కుష్ఠరోగులను, భయంకరమైనటువంటి వాసనతో, దుర్వాసనతో ఉన్నటువంటి వారిని ఆమె చేరదీసి వాళ్ళకు సేవ చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు, క్యాన్సర్ రోగంతో ఉన్నటువంటి వాడు ఒక వ్యక్తిని ఆమె దగ్గరికి తీసుకొచ్చినప్పుడు, భయంకరమైనటువంటి క్యాన్సర్ వ్యాధి, అలాంటి వ్యక్తిని ఆమె దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ఆమె చేరదీసి దేవుని ప్రేమతో ఆయనకు సేవ చేస్తుందంట. ఆ క్యాన్సర్ వ్యాధి కలిగినటువంటి ఆ వ్యక్తి ఆయన వాంతికి వచ్చి కక్కినాడంట. కడుపులో ఉన్నటువంటి వాంతిల్లో కూడా బయటకు వచ్చిందంట. ఆమె చేసినటువంటి పరిచర్య ఎలాంటిదంటే, ఆమె చేతులతో ఎత్తిపోసి ఆమె క్లీన్ చేసినటువంటి పరిచర్య, అంత ప్రేమ కలిగినటువంటి పరిచర్య ఆమె. ఆ యొక్క రోగి ఎలాగ ఆశ్చర్యపోతున్నాడంటే, అమ్మ నీకు ఎక్కడి నుంచి వచ్చిందమ్మా ఇంత ప్రేమ, ఎక్కడి నుంచి వచ్చిందమ్మా ఇంత సహనము, ఇంత సేవ చేయడానికి, ఇంత దుర్వాసన, భయంకరమైనటువంటి వాసన నేను కొడుతున్నానే, వాంతి చేసుకునే ఈ వాంతిని అసలు నేనే ఉండలేకపోతున్నా, నా వాంతికి నేనే ఉండలేకపోతున్నా, భయంకరమైనటువంటి దుర్వాసన నా దగ్గర కొడుతుంది, ఇలాంటి సేవ నేను ఎవరు చేయంగా నేను చూడలేదు, ఇలాంటి సేవ నువ్వే అందిస్తున్నావు తల్లి. నా తల్లి విడిచింది, నా తండ్రి విడిచాడు, నా రక్త సంబంధికులు విడిచిపోయారు, నా బంధువులు విడిచిపోయారు, అందరూ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు, కానీ నువ్వు ఎవరో నాకు తెలియదు, యేసు ప్రభు ప్రేమ నాకు చూపించావు తల్లి అని ఎంతగానో ఆయన పశ్చాత్తాపపడినట్టు మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం గమనించాలి, దేవుని సేవ అంటే ఒక మాటల ద్వారా చెప్పేటువంటిది కాదు, క్రియ ద్వారా మనం చూపించాలి. క్రియ ద్వారా ఆ యొక్క రోగములో ఉన్న వ్యక్తిని మనం ఆదరించి బలపరిచి 4 మాటలు యేసుక్రీస్తు యొక్క సువార్త చెప్పి ఆమెకు నూనె రాసి ప్రార్థన చేయాలి. ఆమెకున్న రోగాన్ని దేవుడు స్వస్థపరుస్తాడు. నేను అదే పని చేస్తాను. ఎక్కడికి వెళ్ళినా, రోగుల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళకు నూనె రాసి ప్రార్థన చేసే పని, వాళ్ళ కాళ్ళు తోమే పని. వాళ్ళ స్త్రీ అయినా కానీ, పురుషుడైనా కానీ, వాళ్ళ కాళ్ళు పట్టుకొని కాళ్ళు తోమేటువంటి తత్వము, అలాంటి ఆలోచన, అలాంటి ప్రేమ నాకు ఇచ్చాడు దేవుడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాళ్ళు ఎంతగానో ప్రోత్సహింపబడి వాళ్ళకున్నటువంటి భయాన్ని తొలగిపోయి, వాళ్ళకున్నటువంటి అల్ప విశ్వాసాన్ని వాళ్ళు తీసివేసుకొని దేవుని మీద విశ్వాసం ఉంచుకునేటట్టుగా, దేవుని వైపు చూసేటట్టుగా చేసే పనే మన దేవుని యొక్క విశ్వాసుల, దేవుని యొక్క సేవకుల పని. గట్టిగా చెప్పండి కూడదు. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తుతి కలుగును గాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం గమనించాలి,
ఈనాడు ఎంతోమంది రోగులు, ఎంతోమంది అనాథులు, ఎంతోమంది దిక్కులేని వారు, విధవరాళ్ళు ఉన్నారు. వాళ్ళని ఓదార్చేవారే లేరు, కన్నీరు తుడిచేవారే లేరు, వాళ్ళకు ప్రార్థించేవారే లేరు, వాళ్ళకు సేవలు అందించేవారే లేరు, ఎవరు స్వస్థపరిచేవారు. ఎంతమంది డాక్టర్ల కాడ చూపించుకున్న లక్షలు అయిపోతున్నాయి, కోట్లు అయిపోతున్నాయి, ఎన్నో కోట్లు ఖర్చు పెడుతున్నారు, కానీ వాళ్ళకు రోగం బాగాదే. ఎందుకు బాగాదంటే వాళ్ళను ఓదార్చేవారు లేరు, వాళ్ళ కొరకు ధైర్యం చెప్పేవాళ్ళు లేరు, వాళ్ళను విశ్వాసము దేవుని వైపు చూసే విధంగా వాళ్ళను మార్చేవారు లేరు. దేవుని సేవ అంటే అదే. దేవుని సేవ ఎలాంటిదంటే ఒక విశ్వాసి, రోగములో ఉన్న విశ్వాసి దేవుని వైపు వాళ్ళను తిప్పాలి, దేవుణ్ణి వాళ్ళకు చూపించాలి. దేవుణ్ణి వాళ్ళకు చూపించినప్పుడే దేవుడు నాకున్నాడు, దేవుడు ఏదో ఒక గడియలో ఏదో ఒక సమయంలో నన్ను ముట్టుతాడు, ఏదో ఒక సమయంలో నన్ను బాగుపరుస్తాడనేటువంటి విశ్వాసము వాళ్ళకు కలగజేయాలి మనం ఒక సేవకుడిగా, సేవకురాలుగా. అప్పుడే వాళ్ళకు ధైర్యం వస్తుంది, అప్పుడే వాళ్ళు ఆ రోగంలో నుంచి, ఆ వ్యాధిలో నుంచి బయటపడగలుగుతారు. నువ్వు ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా, ఎన్ని ట్యాబ్లెట్లు మింగినా, ఎంత ఖర్చు పెట్టినా వాళ్ళకు రోగం బాగాదు. ఎందుకు బాగాదంటే వాళ్ళలోన భయం చొచ్చుకుంది. వాళ్ళలోన ఏం చొచ్చుకుంది? భయం చొచ్చుకుంది. వాళ్ళలోనే ఏం చొచ్చుకుంది? అల్ప విశ్వాసం చొచ్చుకుంది. వాళ్ళు ఎక్కడికి వెళ్ళి చూస్తున్నారంటే ఈ లోకంలో ఉన్న వైద్యులకు వెళ్ళి చూస్తున్నారు, కానీ పరమందున్నటువంటి పరమ తండ్రి వైపు, ఆ పరమ వైద్యుని వైపు ఎవరు చూడడం లేదు. ఎందుకు ఆ వైపు మళ్ళడం లేదంటే ఈ సేవకులకు ఆ పరమందున్నటువంటి దేవుని చూపించడం లేదు, వాళ్ళ దగ్గరికి వెళ్ళడం లేదు. వీళ్ళ సులాభాల కొరకు సేవలు చేస్తున్నారు. నేను చాలా వరకు ఆలోచన చేస్తాను, గృహాలను దర్శించాలంటే ఈయన కానుక కొరకు వచ్చారేమో అనుకుంటారని నేను చాలా భయపడతాను. రోగుల దగ్గరికి ధైర్యంగా వెళుతాను. నేను గృహాలను ఊకరణ కానీ దర్శించి వాళ్ళకు ప్రార్థన చేసి కానుకలు తీసుకునే అలవాటు నాకు లేదు. అసలు నాకు మనసే ఒప్పదు అలాగా. ఒక రోగి దగ్గరికి వెళ్ళాలా, వాళ్ళు ఆపదలో ఉన్నారా, వాళ్ళు శ్రమలో ఉన్నారా, వాళ్ళు భయంగా ఉన్నారా, వాళ్ళను ఓదార్చడానికి వెళ్ళడానికి ధైర్యంగా నేను వెళ్ళడానికి ముందుకు వెళుతాను. కొంతమంది పని కట్టుకొని ఇల్లు పట్టుకొని ప్రార్థన చేయడానికి వెళుతూ ఉంటారు. ఎందుకు? వాళ్ళకి కానుకల కొరకు. కానీ అలాంటి మనసు నాకు రానే రాదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, నిజంగా దేవుని సేవ చేయాలనుకుంటే నువ్వు ఇల్లు పట్టుకొని తిరగాల్సిన అవసరం లేదు. ఎవరైతే బాధలు ఉన్నారో వాళ్ళ ఇంటిని దర్శించు, ఎవరైతే నెమ్మది లేని స్థితిలో ఉన్నారో వాళ్ళ ఇంటిని దర్శించు, ఎవరైతే రోగములు ఉన్నారో వాళ్ళని దర్శించు. కర్నూలులో పక్షవాతంతో భయంకరమైనటువంటి స్థితిలో ఒక ఆమె ఉంది. వాళ్ళు మంచి ఉద్యోగస్తులు, వాళ్ళు ఉన్నతమైన స్థాయిలో ఉన్నారు, మంచి ఇల్లు కట్టించుకున్నారు. వాళ్ళకి ఏం కొదవ? ఏదైనా కొలగలరు, ఏదైనా చూపించుకోగలుగుతారు. అన్నీ ఉన్నాయి, కానీ 5వ తరం తక్కువ ఉందన్నట్టుగా మరి ఎంత డబ్బు ఖర్చు పెట్టినా ఆ రోగం బాగాకుంది. వాళ్ళకు ధైర్యం చెప్పేవారు లేరే, వాళ్ళకు సువార్త చెప్పేవారు లేరే, వాళ్ళను ఓదార్చేవారు లేరే, దేవుణ్ణి పరిచయం చేసేటువంటి సేవకుడు వాళ్ళ ఇంటికి వెళ్ళడం లేదే. మనం గమనించాలి. ఈనాడు చాలామంది మనం సరైనటువంటి సేవ చేయడం లేదు, సరైనటువంటి రీతిలో వెళ్ళడం లేదు. కొన్ని మాయ మాటలు చెప్పి సంఘాన్ని, కల్లుబుల్లు మాటలు చెప్పి సంఘాన్ని నువ్వు ఎన్నో లక్షల మందిని ఈ లోకంలో చూపించుకుంటావు ఈ మనుషులకు. కానీ దేవుడు ఒకానొక దినంలో నిన్ను అడుగుతాడు, ఇవి గాలికి పోయేటువంటి ఫొట్టు అంటాడు. గాలికి పోయేటువంటి ఫొట్టు, నువ్వు సరైనటువంటి నా ప్రేమతో చేసినటువంటి సేవ కానే కాదు ఇది అంటాడు. నా స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి సంఘము కానే కాదు. నువ్వు లక్షల మందిని సంఘాన్ని చూపించుకుంటున్నావేమో. ఒకే ఒక సేవ, ఒక ఆత్మను రక్షిస్తే, ఒక ఆత్మను నిజంగా నువ్వు వాళ్ళకు ఓదారిస్తే, దేవుని యొక్క ప్రేమను వాళ్ళకు కనపరిస్తే, దేవుడు ఉన్నతంగా ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనించాలి. మత్తయి సువార్త ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనం. మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనం. అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు కానీ పరిచారము చేయుటకు అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని ఇచ్చుటకు వచ్చానని చెప్పను. చాలా గట్టిగా చప్పట్లు కొడదాం. దేవునికి మహిమ కలుగుగాక.
దేవునికి స్తుతి కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభుల వారి లోకములోనికి ఎందుకు వచ్చాడంటే ఆయన పరిచర్య చేయడానికి వచ్చాడు. పరిచర్య చేయించుకోవడానికి రాలేదు. ఆయన దేవుని సేవకుడు అంటే చాలామంది గొప్పగా సేవకుడు ఎదుగుతే చాలు, ఆ సేవకుని ఎమ్మడి సేవ చేయడానికి ఆయనకే ఎన్నో పనులు చేయడానికి 10 మందిని ఎంటబెట్టుకుంటారు. సేవకుడు అంటే సేవకుడు వాళ్ళతో సేవ చేయించుకునేటువంటి సేవకుడు కానే కాదు. సేవకుడు అంటే ప్రజలకు సేవ చేయడానికి లోకంలోనికి వచ్చాడు. ఆయననే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభులవారు. అందరి కొరకు క్రయధనముగా తన ప్రాణాన్ని పెట్టినటువంటి వాడే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. సేవకుడు సేవ చేయాలి తప్ప ఇతరులతో సేవ చేయించుకోకూడదు. సేవకునికి బాధ ఉంటే, సేవకునికి రోగం ఉంటే, సేవకునికి శ్రమలుంటే, సేవకునికి బాధలుంటే సేవకులకు చెప్పి, సేవకురాళ్ళకు చెప్పి, సంఘానికి చెప్పి వాళ్ళ ద్వారా సేవలు అందించుకునేది కాదు. కానీ నువ్వు ఎవరికి నీ బాధను, నీ యొక్క రోగాన్ని, నీ వ్యాధిని చెప్పాలంటే దేవునికి మాత్రమే చెప్పాలి. యేసు ప్రభుల వారు ఎవరికన్నా చెప్పాడా? ఆయనకున్న కష్టాన్ని ఎవరికన్నా చెప్పాడా? ఆయన శిష్యులకు చెప్పాడా? సంఘానికి చెప్పాడా? ఎవరికి చెప్పాడంటే గెచ్చమైనటువంటి తోటలో, దేవా నిశ్చిత్తమైతే ఈ గిన్నెను తొలగించు, నిశ్చిత్తమైతే నీ చిత్తాన్నే జరిగించు, నా చిత్తము కాదు. ఎంత బాధ ఉందో, ఎంత వేదన ఉంది యేసు ప్రభుల వారికి. ఎంతోమంది కష్టపెట్టారు, ఎంతోమంది వేదన చెందించారు, ఎంతోమంది ఈడ్చి కొట్టారు, ఎంతోమంది కొరడాల దెబ్బలు కొట్టారు, ఆయనను తిట్టారు, ఈదులేంట వీడ్చారు, ఆయనను అవమానపరిచారు. కానీ ఒక్కరికి కూడా ఆయన ఒక మాట చెప్పలేదండి. ఎవరికి చెప్పాడంటే తన తండ్రికి మాత్రమే చెప్పాడు. ఆ పరమందు ఉన్నటువంటి తండ్రికి మాత్రమే చెప్పాడు. ఒక సేవకుడు అంటే ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలంటే యేసు ప్రభు యొక్క స్వభావం, యేసు ప్రభు యొక్క నడిపింపులో మనం నడవాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, 28వ వచనంలో అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు, కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చానని చెప్పను. అనేకులకు ప్రతిగా క్రయధనముగా తన ప్రాణాన్ని ఇచ్చాడు. యేసు ప్రభుల వారు ప్రాణం పెట్టాడు తండ్రి. ఆయన 90 సంవత్సరాలు వృద్ధాపం కలిగినటువంటి శారకు గర్భఫలం ఇచ్చాడండి. ఎంత ప్రేమ కలిగిన వాడు యేసు ప్రభుల వారు. దేవునితో సమానముగా ఉండే భాగ్యాన్ని విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకునక ఆయన మనిషి కుమారుడిగా ఈ లోకంలో దళిద్రుడిగా ఆయన జన్మించాడు. ఒక సేవకుడిగా జన్మించాడు. ఆయన ఈ లోకంలోనికి ఎందుకు వచ్చాడంటే ఆయన ఒక సేవకుడిగా వచ్చాడు. ఇమానుయేలుగా నిరంతరము మనకు తోడై ఉండడానికి ఈ లోకంలోనికి వచ్చాడు. ఎవరికి తోడు? యేసు ప్రభు మనకు తోడై ఉండడానికి. మన తల్లి మనకు తోడు ఉండకపోవచ్చు, మన కనుగొన్న తండ్రి మనకు తోడు ఉండకపోవచ్చు, మనకు తోడబుట్టినటువంటి అన్నదమ్ముల అక్కచెల్లెళ్ళు మనకు తోడు రాకపోవచ్చు, మన బంధువులు మనకు తోడు రాకపోవచ్చు. నిరంతరము ఎవరు మనకు తోడంటే ఇమానుయేలు. ఎవరమ్మా మనకు తోడు? ఇమానుయేలుగా నిరంతరము మనకు తోడై ఉండుటకు దిగి వచ్చినటువంటి యేసయ్య. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు యేసు ప్రభువు వారు ఈ లోకానికి వచ్చాడంటే నశించుచున్న వారిని రక్షించడానికి వచ్చాడు. ఏ రకంగా నశిస్తున్నారంటే వాళ్ళ పాపము వలన వారు నశిస్తున్నారు. పాపము వలన నశించిన దాన్ని వెతికి రక్షించడానికి ఈ లోకములోనికి మనిషి కుమారుడిగా ఈ లోకములోనికి వచ్చాడు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఒక పాపి కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చాడు. ఎవరు పాపి అంటే అందరూ పాపం చేశారు. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి, పాపములో నశించుచున్నటువంటి సమరయ స్త్రీ దగ్గరికి ఒక్క ఆత్మను రక్షించడానికి ఆయన మధ్యాహ్నములో ఒక్క ఆత్మ కొరకు ఎంత దూరమో ప్రయాణం చేశాడు. ఆయన ఒక స్త్రీ కొరకు ఆమెను రక్షించాలని, ఆ పాపము నుంచి విడిపించాలని ఒకే ఒక ఆత్మ కొరకు ఆయన ఎంత దూర ప్రయాణం వెళ్ళాడంటే చాలా దూర ప్రయాణం వెళ్ళాడు. ఒక ఆత్మ కొరకు ఎవరన్నా వాక్యం చెప్పడానికి వెళుతారండి? సేవకుడు ఎవరన్నా వెళుతారా? ఆమె కొరకు అంత దూరం వెళ్ళాలా? నేను ఈ గ్రామంలో ఒక ఇల్లు ఒక దూరం ఉంటే ఆ ఇంటికి వెళ్ళడానికి ఎంతగానో ఇష్టపడాడు సేవకుడు. ఆనాడు యేసు ప్రభు ఎంత దూరం ప్రయాణం చేశాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డల,
లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. లోకములో ఉన్నటువంటి మనుషులు చేసిన పాపములను మోసుకొని పోయేటువంటి దేవుని గొర్రెపిల్లగా ఈ లోకములోనికి వచ్చాడు. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, మీకు విశ్రాంతిని కలగజేస్తానంటున్నాడు దేవుడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, కానాను విందులో నీటిని ద్రాక్షారసముగా మార్చినటువంటి గొప్ప దేవుడు ఆయన. ఆయన ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యములు చేసినటువంటి దేవుడు ఆయన. మహాత్మ కార్యాలు చేసినటువంటి గొప్ప దేవుడు, గొప్ప కార్యాలు చేసినటువంటి దేవుడు. 5 రొట్టెలను 2 చేపలను ఆశీర్వదించి 5,000 మందికి పంచిపెట్టినటువంటి గొప్ప దేవుడు ఆయన. ఎవరన్నా ఉన్నారా ఇలాంటి సేవలు అందించినటువంటి వారు, ఇలాంటి స్వస్థత పరిచినటువంటి వారు, ఇలాగ తోడుండడానికి, ఇలాగ పాపులను రక్షించడానికి, గర్భఫలాలు లేని వారికి గర్భఫలాలు ఇవ్వడానికి ఎవరన్నా వచ్చారా ఈ లోకంలోని కంటే? ఒకే దేవుడు, ఆయననే యేసు ప్రభుల వారు. దయ్యములతో పీడింపబడుచున్నటువంటి వారిని విడిపించడానికి, భయంకరమైనటువంటి చీకటి శక్తులతో పీడింపబడుచున్నటువంటి స్త్రీ పురుషులు ఎంతోమంది గ్రామాలలో, పట్టణాలలో, ఇండ్లలో ఎంతోమంది ప్రయాసపడుతున్నారు. అవి పట్టినప్పుడంట, దయ్యాలు పట్టినప్పుడంట వాళ్ళకు రోగాలు బాగానే కావంట. అసలు ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా, ఎన్ని ట్యాబ్లెట్లు పట్టినా, ఎన్ని ట్యాబ్లెట్లు మింగినా వాళ్ళకు భయపడటం ఎందుకు? వాళ్ళలోనే ఎవరున్నారు? చీకటి శక్తులు ఉన్నాయి, దురాత్మలు ఉన్నాయి, దుష్ట శక్తులు, పిశాసులు, మాంత్ర శక్తులు ఉన్నాయి కనుకనే వాళ్ళకు భయపడత లేవు. అవి శాంతి సమాధానం లేకుండా అవి ఎంత మాత్రము రాత్రింబగలు వేధిస్తున్నాయి ఆ బిడ్డను. అలాంటి వారిని, భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారిని విడిపించడానికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చాడండి. ఆ సాతాను చీకటి శక్తులు ఎవరికి భయపడతావంటే మంత్రగాళ్లకు, తంత్రగాళ్లకు. ఈ లోకంలో ఎంతోమంది డబ్బులు ఖర్చు పెడుతున్నారు, కానీ ఒకే ఒక వ్యక్తి, ఆయననే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుకు మాత్రమే ఆ చీకటి శక్తులు భయపడతాయి. అవి మాత్రమే, ఆయనకు మాత్రమే అవి విడిపోతాయి. ఈ బిడ్డని వదిలిపెట్టి వెళ్ళిపో, నీకు ఆజ్ఞాపిస్తున్నా అంటాడు యేసు ప్రభు. అంతే, ఒక మాట చెప్తే ఆ చీకటి శక్తులు పారిపోతాయి అంతే. దురాత్మలు పారిపోతాయి, సాతాను చీకటి శక్తులు ఆమెలో నుంచి పారిపోతాయి అంతే. ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా కాదు. చాలామంది సేవకులు ఏం చేస్తారంటే, ఈమెకు దురాత్మ పట్టింది కదా, ఈ దురాత్మ వెళ్ళిపోవాలంటే, ఈ సాతాన్ని విడిచిపెళ్ళి వెళ్ళిపోవాలంటే 20,000 ఇస్తావా, 40,000 ఇస్తావా, 10,000 ఇస్తావా, ఎంత ఇస్తావా అని బేరమాడుతారు. దేవుడు యేసుక్రీస్తు అంటున్నాడు, నీకు ఉచితంగా ఇచ్చాను, నువ్వు ఉచితంగా వాళ్ళకి ఇవ్వు అంటున్నాడు. ఏ డబ్బులు ఆశించవచ్చు వాళ్ళ కానుంచి. ఉచితంగా యేసు ప్రభు నాకు స్వస్థత వరాలు ఇచ్చాడు. మనకి ఉచితంగా వాళ్ళకి సేవలు చేయాలి. నువ్వు డబ్బులు అడుగుతావా, డబ్బులు డిమాండ్ చేస్తావా? ఎంత భయంకరమైన సేవ చేస్తున్నావు. దేవుడు నిన్ను గద్దిస్తున్నాడు, దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు, దేవుడు నిన్ను శిక్షిస్తాడు. ఏ సేవకుడమైనా సరే, నువ్వు ఎలాంటి వాడమైనా సరే, ఎంతటి వాడమైనా సరే, నిన్ను శిక్షించడానికి యేసు ప్రభుల వారు ఏదో ఒక రోజు నిన్ను శిక్షిస్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, నువ్వు సేవకురాలవైనా, సేవకునివైనా, నువ్వు మభ్యపెట్టి మోసం చేసి డబ్బులు లాగుతున్నావా? దేవుని వరాలను పొందుకొని దేవుడు అడుగుతూ ఉన్నాడు. కుంటివారిని నడిపించినటువంటి గొప్ప దేవుడు ఆయన. మూగవారిని మాటలు ఇచ్చినటువంటి గొప్ప దేవుడు. గుడ్డివారికి చూపునిచ్చినటువంటి గొప్ప దేవుడు. కుష్ఠరోగులను బాగు చేసినటువంటి గొప్ప దేవుడు ఆయన. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, శతాధిపతి దాసును, రోగును మాట మాత్రము సెలవించి బాగుపరిచినటువంటి గొప్ప దేవుడు ఆయన. ఇన్ని గొప్ప కార్యాలు యేసు ప్రభు ఈ లోకములోనికి వచ్చి ఎన్నో మేలులు మన పట్ల చేస్తే, మనం చేసేది వంటిది ఏంది అంటే, మనము దేవునికి విశ్వాసంగా ఉండలేకపోతున్నాం. ఆయన మనకు తెలియకుండానే మన జీవితాలలో, మన కుటుంబాలలో ఎన్నో మేలులు చేస్తూ ఉన్నాడు ఆయన. మనం ఆలోచన చేయలేకపోతున్నాం, ఆయనకు దగ్గరికి రాలేకపోతున్నాం, ఆయన దగ్గర ఓపికతో ఉండి వాక్యం వినలేకపోతున్నాం, ఆయన మేలులు పొందుకోలేకపోతున్నాం, ఆయన ఆశీర్వాదములు పొందుకోలేకపోతున్నాం, ఆయన మెండైనటువంటి దీవెనలు పొందుకోలేకపోతున్నాం. కారణం ఏంటంటే, నువ్వు ఈ లోక ఆశలను వెంబడిస్తూ ఉన్నావు. ప్రియ తల్లి, ప్రియ సహోదరి, సహోదరుడు, ఈ లోకంలో ఎవరికి ఇష్టంగా ఉన్నా, ఎవరికి ఇష్టంగా లేకపోయినా, ఒకే ఒక దేవునికి, ఆయనకి యేసు ప్రభు అనేటువంటి దేవునికి, రక్షకునికి ఇష్టరాలుగా ఉంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అందుకే యేసు ప్రభుల వారు పుట్టినప్పుడు, కన్యక గర్భంలో ఆయన జన్మించినప్పుడు, పరలోక సైన్య సమూహం, దేవదూతల సైన్య సమూహం, లక్షల మంది, కోట్ల మంది దేవదూతలు భూమి మీదకి దిగి వచ్చాయి. ఎందుకు దిగి వచ్చావంటే, ఒక పాట, ఒక వాక్యము చెప్తున్నారు వాళ్ళు. సర్వోన్నతమైనటువంటి స్థలములలో దేవునికి మహిమయు,
ఆయనకి ఇష్టమైనటువంటి ప్రజలకు భూమి మీద సమాధానం కావాలంటే నువ్వు డబ్బులు ఇచ్చి కొనుక్కుంటే సమాధానం రాదు. నువ్వు 1000 కోట్లు ఖర్చు పెడితే సమాధానం నీలోనికి రాదు, నీ కుటుంబంలోనికి రాదు. ఒకే ఒక సమాధానం ఆయననే, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఇచ్చేటువంటి సమాధానం. నువ్వు వెళ్ళి ప్రకారం తింటున్నావా, నీ ఇంటిలో రొట్టె ముక్కలు తింటున్నావా, చాలు నీకు సమాధానంగా ఉండవు. నీవు కలిగి ఉన్న దాంట్లో సమాధానంగా ఉన్నావు. నువ్వు ఈనాడు కోట్లు సంపాదించుకున్న వాళ్ళకి సమాధానం లేదు ఎంత మాత్రం, వాళ్ళకి శాంతి లేదు ఎంత మాత్రం. వాళ్ళలో గుండెల్లో బుగులు దడబుడుతుంది. వాళ్ళకు రోగాల చేత, వ్యాధుల చేత వాళ్ళు ఎంతగానో కొట్టుమిట్టాడుచున్నారు. ఎందుకు? వాళ్ళు దేవుని ఎరగరు, దేవుని శాంతి సమాధానం ఎరగరు. వాళ్ళు యేసుక్రీస్తుకు ఇష్టంగా లేరు వాళ్ళు. అందుకే దేవదూతలు, కోట్ల దేవదూతలు చెప్తున్నాయి, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైనటువంటి ప్రజలకు, ఎవరికి? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుకి ఇష్టలైనటువంటి ప్రజలకు సమాధానం భూమి మీద కలుగుతుందంట. ఈ భూమి మీద సమాధానం కావాలంటే ఎవరికి ఇష్టరాలుగా ఉండాలి, ఎవరికి ఇష్టడుగాను ఉండాలంటే యేసుక్రీస్తుకు మాత్రమే ఇష్టరాలుగాను ఉండాలి. అప్పుడే నీకు సమాధానం కలుగుతుంది. ప్రియ తల్లి, ప్రియ సహోదరి, సహోదరుడు, మనమందరం కూడా యేసుక్రీస్తులో ఫలించాలని, యేసుక్రీస్తు యొక్క శాంతి సమాధానము మనం పొందుకోవాలని, అనేకులకు మనము మేలులు చేసేటువంటి విషయంలో ముందుకు సాగాలని, అనేకులకు సేవ చేసే విషయంలో మనం ముందుకు సాగాలని మదర్ తెరీసా రోగుల కొరకు ఆయన ప్రయాసపడింది, రోగుల కొరకు సేవలు చేసింది. యేసు ప్రభు అంతకన్నా రెట్టింపుగా మనందరి కొరకు క్రయధనముగా తన ప్రాణాన్నే పెట్టాడు. ఎవరు ప్రాణం పెట్టినటువంటి గొప్ప రక్షకుడు, విమోచకుడు ఎవరు లేరండి. ఒకే ఒక వ్యక్తి, ఆయననే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అనేటువంటి దేవుడు మన కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన మాత్రమే ప్రేమాస్వరూపి. ఆయన ప్రేమను మనం కొలవలేము. ఆయన ప్రేమ ఆకాశం కంటే ఎత్తైనది, ఆయన ప్రేమ సముద్రం కంటే లోతైనది. ఆయన ప్రేమను మనం కొలతలు కొలసలేము. ఆయన ప్రేమ కొలతలు లేనటువంటి ప్రేమ. మన ప్రేమ కొలతలతో కొలుస్తూ ఉన్నాం. మనం ఎవరన్నా మనం ద్వేషిస్తే మనం ప్రేమించలేనటువంటి తత్వం మనలోన ఉంటుంది. మనల్ని ఎవరన్నా కొడితే వాళ్ళని ప్రేమించలేము. ఎందుకంటే యేసు ప్రభుల వారు ఆయన కొలతలు లేనటువంటి ప్రేమతో ఈ లోక మానవాళిని ప్రేమించి ఈ లోకంలోనికి వచ్చి తన ప్రాణాన్ని క్రయధనముగా, ప్రాణంగా ఆయన ప్రాణం పెట్టినటువంటి గొప్ప దేవుడు. గట్టిగా చప్పట్లు కొడదాం. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తుతి కలుగును గాక. అందరం మోకరిస్తాం, ప్రార్థన చేద్దాం. ఒక 2 నిమిషాలు ఎవరికి వాళ్ళమే ప్రార్థన చేద్దాం. ఎవరు కూడా మౌనంగా